పరమేష్ ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం చీపురుపల్లి నియోజకవర్గం వచ్చాం. విజయనగరం జిల్లాలోనే రాజకీయంగా అతి ముఖ్యమైన నియోజకవర్గం ఇది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం 2004 తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ చేతిలో ఉంది. అయితే నువ్వా నేనా అంటూ పోటీ పడే అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రజల సమస్యలేంటి, ఈ నియోజకవర్గం ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం చీపురుపల్లి బస్ స్టాండ్ సర్కిల్ దగ్గరికి వచ్చాం. రోడ్ అంతా రద్దీగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, పేరేంటి? ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం భీముడిలా చేస్తారా? అయితే బాగుందా ఇక్కడ? మీ పేరు? రామనాయుడు అండి. రామనాయుడు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే కానీ ఇక్కడ అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. మెయిన్ ఏంటంటే పక్కనే ఉందిగా మార్కెట్. అదే మామూలు తెల్లవారి వచ్చి వెళ్ళిపోవడానికి తప్ప కానీ పర్మనెంట్ గా లేదు కదండి. రైతు బజార్ లేదు. రైతు కూరగాయలు అమ్ముకోవాలన్నా లేదంటే జొన్నలు పండించింది ఏ వ్యవసాయం అవునండి, పండిన పంట అమ్ముకోవడానికి మెయిన్ మార్కెట్ లేదండి. ఇక్కడ పండించేది దళారులే ఎక్కువ ఇచ్చేస్తారు తప్ప తీసుకుంటారు తప్ప కానీ రైతులకి ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి మెయిన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేస్తే అమ్ముకోవడానికి బాగుంటుంది కదా, అది మా అభిప్రాయం. మార్కెట్ గిడ్డంగ్స్ కూడా ఏర్పాటు చేయాలి. జొన్నలని, వర్రని, ఈ మిగతా ధాన్యాలు ఉన్నాయి కదండి, సిరిధాన్యాలు, అవి అమ్ముకోవడానికి, నిల్వ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. మెయిన్ రైతులు బాగా ఇబ్బంది పడుతుంది ఈ ఏరియాలో. ఇక్కడ మేడం అయితే, ఎమ్మెల్యే మేడం అయితే అసలు పట్టించుకోలేదు. మీరు ఎమ్మెల్యే గారిని ఎప్పుడైనా అడిగారా? ఇక్కడ రైతు బజార్ లేదు కదా, మాకు ఎలా జరుగుతుందని? గతసారి ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళినా సరే ఈ జొన్నలకి మార్కెట్ తెచ్చి ఒక నెల రోజులే ఉంచారు, అక్కడే తీస్తారు. మళ్ళీ ఇక్కడ రైల్వేకి ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతో వస్తుంది ఇక్కడ నుండి, చీపురుపల్లి నుండి, కానీ ఓవర్ బ్రిడ్జ్ చేయలేదు. ఇంతకుముందు హామీలు ఇచ్చారు, హామీ ఇచ్చి వేస్తామన్నారు. అంతలోకి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ అక్కడ ఏదో డిస్కషన్ అయింది, జిఎంకున్న వాళ్ళకున్న ఏదో నేమ్ కోసం. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏకం అసలు ఏటి ఇవ్వకూడదని ఉన్ని ట్రైన్లు కూడా, ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఎత్తియడం జరిగింది. మరి ప్రస్తుత ఎమ్మెల్యే ఏమన్నారు దీని గురించి? రైల్వే సంబంధించి మొన్న వచ్చిన జిఎంకి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అవని, లోకల్ పెద్దలు అవని, చాలామంది ఉపాధ్యాయులు అవని, చీపురుపల్లి మొత్తం పీపుల్స్ అందరూ కూడా వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అన్నీ జరిగాయని సెంట్రల్ గవర్నమెంట్ మరి చీపురుపల్లి మీద ఎందుకు ఇంత ఆదాయం వచ్చినా సరే చీపురుపల్లి మీద ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తున్నారో ప్రజలకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. రాజకీయంగా ఎలా ఉంది ఇక్కడ? రాజకీయంగా అంటే ఎవరి డబ్బాలు కొట్టుకోవడమే. అయితే ప్రస్తుత శాసనసభ్యురాలు 3 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది మరి? చీపురుపల్లిలోనైతే ఇప్పుడు వెటనరీ కాలేజీ మేడం గారే తెప్పించారు. నెక్స్ట్ టైం ఇక్కడ గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్ కూడా ఆవిడ హయాంలోనైంది. ప్రతి చీపురుపల్లి ప్రతి విలేజ్ కూడా వాటర్ ఓవర్ ట్యాంక్లు అవని, నెక్స్ట్ టైం వచ్చి రోడ్లు అవని, అంగన్వాడీ బిల్డింగ్స్ అవని, స్కూల్స్ అవని, టోటల్గా అన్ని విషయాల్లో అభివృద్ధి కార్యక్రమం అయితే ప్రతి ఊర్లో కూడా జరిగింది. చీపురుపల్లి మార్కెట్లోకి వచ్చాను. మార్కెట్ రద్దీగా హడావిడిగా ఉంది, ట్రాఫిక్ కూడా అక్కడక్కడ జామ్ అయితే వస్తుంది. మరి ఇతనితో మాట్లాడి తెలుసుకుంటాను. హాయ్, నా పేరేంటి? మోహన్ రంగ్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఫార్మర్ని, అగ్రికల్చరిస్ట్ అంటే వ్యవసాయం చేసుకుని కూరగాయలు, మొక్కజొన్న పంట పండించుకుని బతుకుతాం. ఇంకా ఏం పండుతాయి? అన్ని రకాలు కూడా మేము పంటలు పండిస్తామండి. కూరగాయ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏమిటంటే కూరగాయలు మేము పండించిన దానికి మద్దతు ధర లేదండి. ఈ బ్యాగ్ వచ్చి 25 కేజీలు. ఏమున్నాయి బ్యాగ్ లో? వంకాయలా? ఎన్ని రోజులకు తెస్తారు? 2 రోజులకి 20 సెంట్లు వేసానండి. 2 రోజులకి 25 కేజీలు మూట దొరుకుతుందండి. సూపర్ మార్కెట్ లో కొంత కిలో 40కి అమ్ముతున్నారు. ఇక్కడికి బ్యాగ్ తీసుకొస్తే ఈ బ్యాగ్ మొత్తం ఎన్ని కేజీలు ఉంటుంది? బ్యాగ్ 25 కేజీలు ఉంటుంది మేడం. మీరు ఎంతకి ఇద్దాం అనుకుంటున్నారు? మేమైతే 250కి 200కైనా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాము. కానీ 100 రూపాయలకి 120 రూపాయలకి ఇలా అడుగుతున్నారు. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మద్దతు ధర లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి ఆయన కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కూరగాయల వ్యాపారం పెట్టుకున్న రైతులపై మద్దతు ధర లేనందువలన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. ఇంకా ఏమేమి పండుతాయి, ఏమేమి అమ్ముతారు మీరు? టమాటీ, క్యాబేజీ, చిక్కుడుకాయలు,
ములంకాడ. మరి వాటిపైన మద్దతు ధర ఉందా? ఈ దేనికి మద్దతు ధర లేదు. దళారులు కూడా సకానికి సగం, పండించిన వాడు సగం అయితే వాళ్ళు సగం వాటా రేటు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి దానికి వస్తువు తయారయ్యేదానికి ఇంత రేటు అమ్మాలని ప్రతి దానికి ఉంటుంది, కానీ రైతు తయారు చేసే వస్తువు మాత్రం లేదు. వాళ్ళు ఇచ్చినంత రేటే మేము ఇప్పుడు ధాన్యం కొంటాండ, బస్తా 6 కేజీలు అని తీసుకుంటాండ, మినులు కొంటాను, పేల కొంటాను, వాళ్ళే బాగుపడతాయి. కానీ రైతులకి ఆధారం లేదండి, రైతులకు సుఖం లేదండి. మరి అలా కష్టపడటం ఇలా కూలోళ్ళు పిలిస్తే ఇప్పుడు వృద్ధాప్యలో ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు కూలికి వచ్చి తినాలి. ఇలా 2,000 3 పెన్షన్ వాళ్ళు కూడా పనికి రాకంటారు. మా రైతులు బాధపడతారు, చేయని వాళ్ళు రాకంటారు. కొందరు పనులు చేయడం లేదు, రైతులు ఇలాగ ఇబ్బంది పడుతున్నాం, ఇలాగే బాధపడుతున్నాం. చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడిలో ఉన్న డిఎఫ్ఎన్ ప్రాంతానికి వచ్చాను. రోడ్ అంతా కూడా చాలా పొల్యూటెడ్గా ఉంది. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వీరిని అడుగుతా అసలు వీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సమస్యలు ఏంటి అనేది. ఏమో ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? 50 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం. మీ పేరేంటి? మా పేరు ముప్పని రవణమ్మ. ఇక్కడే 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏంటి రోడ్ అంతా చాలా దుమ్ముగా కనిపిస్తుంది? మరి అలాగే చేస్తున్నారమ్మా, ఏడు చేస్తామమ్మా, మేము చెప్తున్నాం. ఒక చుట్టూ అందరం జనం అందరం వెళ్ళిపోయినా అదే పరిస్థితి చేస్తున్నారమ్మా. ఏముంది దగ్గరలో ఏమైనా ఫ్యాక్టరీ ఉందమ్మా, ఆయిల్ ప్లాంట్ ఒకటి ఉందమ్మా, ఇది రాధిక ఆయిల్ కంపెనీ. నెక్స్ట్ పెర్రీలో మోర్ ఒకటి, నెక్స్ట్ పెర్రీ ఎల్ఐసి ఒకటి ఉంది. మెయిన్ ఎక్కువ ఏంటంటే మైనింగ్ నుంచి వచ్చే డస్ట్ అంతా ఇక్కడికి మాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది లారీల ద్వారాగా. ఈ కారణం వల్ల ఏంటంటే యూనివర్సిటీలో మేము ఆఫీసులో మీకు కాగితాలు ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాం, ప్లస్ పోలీస్ బోర్డుకి ఇచ్చాం, కానీ రెస్పాన్స్ అసలు లేదు. ఇంచి 4 సీట్లు పోలీస్ బోర్డుకి వెళ్ళాం, పోలీస్ బోర్డు 4 సీట్లు రెస్పాన్స్ అనేది లేదు. ఇదంతా ఈ డస్ట్ పిల్లలకి కిడ్నీ కడుపులో ఉంటుందో కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇవ్వండి ఇవ్వండి మా కాల్ ప్రాబ్లం శుభ్రంగా కడుపులో ఉన్న పిల్లలకి కిడ్నీ ప్రాబ్లం అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలకు కూడా మందులు వాడతాను, ఈ డస్ట్ మింగుతాను. మరి మేము ఎటో వెళ్ళిపోవడాక మాకు అధికారం ఆస్కారం లేదు. మేము పేదలు కూల్ చేసుకొని బతుకోవాలి. మేము ఇక్కడ అందరికి సొంత ఇల్లులేనా ఇవన్నీ? మా జాగాలు ఇవే, మా గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఇచ్చిన జాగాలు మేము కట్టుకుని ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉంటున్నారు అంటున్నారు కదా. మరి నాయకులు, లోకల్ లీడర్లు ఎవరైనా వచ్చి చూస్తారా ఏరియాని? పట్టించుకోలేదమ్మా. మరి ఇక్కడ ఉండే మీరంతా ఏం పనులు చేసుకుంటుంటారు? ఏంటండి రోడ్డు బాగాలేదు, రోడ్డు కోసం కంపెనీకి వెళ్తే అసలు పట్టించుకోవట్లేదు. ఆ రోడ్డు మీరు వచ్చారు కదా, రోడ్డు ఏమైనా చూసారా? బాగుందా? రోడ్డు బాగాలేదు. నైట్ టైం అయితే విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. ఈ ప్లాంట్ నుంచి విపరీతమైన స్మెల్ వస్తుంది. దీనికి వెళ్తే వాళ్ళు విపరీతంగా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. కాగితాలన్నీ తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళు డబ్బులు కమ్ముడిపోతున్నారు, తిరిగి కమ్ముడిపోతున్నారు తెలియదు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం మార్కే మిగులుతుంది. కంప్లైంట్ ఇచ్చి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. పొల్యూషన్ బోర్డుకి ఒకసారి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చే ముందు ఫోన్ చేసి ఏమంటున్నారు? పొల్యూషన్ బోర్డు అధికారులు ఏమంటున్నారు? పొల్యూషన్ బోర్డు అధికారి 2 సార్లు వెళ్ళాం, స్టాంపులు కూడా వేయించుకున్నాం. వాళ్ళు వస్తాం, రెస్పాండ్ అవుతున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఎవరైనా నాయకులు వచ్చి హామీ ఇచ్చారా ఈ ప్రాంతాన్ని బాగా చేస్తామని? ఏరియా బిఫోర్ ఎలక్షన్స్ ముందే పనికి వస్తుంది, లేని తర్వాత అప్పుడు రావట్లేదు. మీకు ఆ రోడ్డు చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది మాక్సిమం ఇక్కడ ఉండే నాయకులు ఎంత కఠినంగా ఉన్నారు. రానున్న ఎలక్షన్స్ కోసం ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి నాయకులకు కానీ ఇక్కడికి వచ్చేటటువంటి అధికారులకు కానీ మీరు ఏమని చెప్దాం అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు మేడం, మాకు మంచి చేసిన వాళ్ళే కావాలి. పుష్కలంగా వనరులు అంటే మ్యాంగనీస్ ఓర్ ఉన్నప్పటికీ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఆ విధంగా ఇది మ్యాంగనీస్ ఓర్ అనేది స్టీల్కి ఎల్లోయిల్ అండి, స్టీల్కి ఎల్లోయిల్. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కానీ ఈ ప్రాంతంలో కట్టినట్లయితే రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం జిల్లా. అప్పుడు ఆ మధ్య హామీ ఇచ్చారు కదా, ఇక్కడ మినీ స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఇక్కడ ఉపాధి కల్పిస్తారు అందరికీ అని చెప్పి. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామనేసి చెప్పారు. ఈ అదృష్టవశాత్తు ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాష్ట్ర స్థాయిలోనే పెద్ద ర్యాంకులో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పట్టించుకోవట్లేదు. ఇంకొక వైపు ఏంటంటే ఈ వనరులన్నీ కూడా ఈ ఏదైతే మ్యాంగనీస్ ఓర్ ఉన్నదో ఈ మ్యాంగనీస్ ఓర్ని పెద్ద ఎత్తున పలుకుబడి గల రాజకీయ నాయకుల అనుచరులందరూ కూడా మాఫియాగా ఏర్పడిపోయి ఊరికినే తరలించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. డిగ్రీ కాలేజ్ లేదు, మా ఊరు రైతులు కూడా ఇంటర్మీడియట్కి ఫ్రీగా స్థలం ఇచ్చారు.
కానీ ఆ డిగ్రీ కాలేజీ కోసం కృషి చేయాలని అడుగుతున్నాం. డిగ్రీ కాలేజీ వస్తే చాలా మంది పిల్లలు అక్కడ బాగుపడతారు. నాది గుర్ల విలేజ్. పర్టికులర్గా మా విలేజ్లో సమస్యలు ఏమొచ్చి ఇంటింటికి తాగునీరు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ పథకం మా గ్రామానికి అమలు జరగలేదు. దట్టు ఇప్పుడు మా విలేజ్లో అయితే పారిశుద్ధ్య సంస్థ అధికంగా ఉంది. మీరు ఈ చివరి నుండి ఆ చివరికి అలా రోడ్డు వెళ్తే మీకు తెలుస్తుంది. మరి దీని గురించి ఎవరైనా దృష్టి పెట్టారా అధికారులు కానీ నాయకులు కానీ? ఇక్కడ అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు. మేము అధికారుల దృష్టికి 2-3 సార్లు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి విజిట్ చేసి చూసి పరిష్కరిస్తా ఉన్నారు కానీ అది పరిష్కారం. ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు? ఎంపీడీఓ వచ్చారు. మేడం విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కంటే కూడా ఉద్యోగ కల్పనలో అధిక శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎక్కువ శాతం ఏం పండుతాయి ఈ ప్రాంతంలో? ఎక్కువ వరేనమ్మా. వరి. ఆదాయం ఎలా ఉంది మరి? ఆదాయం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేటు అయితే బాగానే పెంచారమ్మా. 1750 రూపాయలు కింటాకి ఇస్తున్నారు. అంటే రైతు గిట్టుబాటు కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మరి లేబర్ ప్రాబ్లం మెయిన్ ఎక్కువ అయిపోతుందమ్మా. ఎందుకంటే ఉపాధి హామీ పనికి వెళ్ళిపోవడం, వ్యవసాయం పనికి ఎవరు రావట్లేదు. గవర్నమెంట్ ఆలోచించి ఉపాధి హామీని కూడా మన వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందనే మా కోరికమ్మా. సో ఇది ఇక్కడ పరిస్థితి. కొన్ని సమస్యలు అలా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు నెరవేరుస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. చూసాం కదా కూరగాయ రైతులు ఇబ్బందులు కానీ, పరిశ్రమల చుట్టూ ఉండే వారి సమస్యలు కానీ. ఇది చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.